హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని సంతోష్ బ్లాగ్స్. చాలా డేస్ అయింది లాంగ్ వీడియో అప్లోడ్ చేయక, కొంచెం బిజీ అన్నమాట. ఎప్పుడో ఎప్పుడో తీసిన వీడియోస్ ఉన్నాయి, బట్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం లేట్ అవుతుంది. పైగా ఈ మధ్య కొంచెం మా కన్నమ్మకి బాగాలేదన్నమాట, హాస్పిటల్లోనే తిరుగుతూ ఉన్నాము. సో షార్ట్ వీడియో అప్లోడ్ చేయడానికి కూడా కొంచెం లేట్ చేస్తున్నా, టైంకి అప్లోడ్ చేయట్లేను. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. వీడియోని చూసి లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నా డే రొటీన్ వ్లాగ్ అన్నమాట. ఈ రోజు నేను 8:30 అట్లా లేచాను. లేట్ గానే లేస్తున్నాను, ఎందుకంటే మా ఆయనకి ప్రమోషన్ వచ్చి ఆయన వేరే స్టేట్ కి వెళ్ళిపోయిండు కదా. పెద్దగా నాకు పని ఎక్కువ ఉండదు అనమాట. లేచి పాపకి బ్రేక్ఫాస్ట్ కి అవన్నీ రెడీ చేస్తే అయిపోతుంది. నేను మెల్లగా వంట అయితే చేసుకుంటాను అనమాట. సో ఈ రోజు 8:30కి లేచి ఫస్ట్ అయితే బ్రష్ చేసి నేను పొడి తయారు చేశాను కదా వెయిట్ లాస్ అవ్వడానికి. సో అదైతే పరిగడుపున తాగేస్తున్నాను ఒక స్పూను. సో దాని తర్వాత ఇంకా ఒక సైడ్ ఇడ్లీ కూడా పెట్టేసాను. లేవడంతోనే ఇక లేట్‌గా లేస్తా కాబట్టి ఫస్ట్ పాప కోసము ఇడ్లీ, అంటే ఆమె ఇడ్లీ ఎక్కువగా తింటది. నేను కూడా తింటాను. బట్ ఎక్కువ ఇష్టంగా తినను ఇడ్లీ. పాప కోసమైనా నేను ఎక్కువగా ఇడ్లీ చేస్తూ ఉంటానన్నమాట. ఒక సైడ్ ఇడ్లీ పెట్టేసి ఇంకో సైడ్ అయితే నేను పొడి అయితే తాగేసాను. ఇక దాని తర్వాత ఇక రూమ్ అయితే ఊడ్చేస్తున్నానన్నమాట. ఫస్ట్ ఇక రూమ్ ఊడవంది మనం ఏ పని చేయకూడదంటారు కదా. సో ఒక సైడ్ ఇడ్లీ పెట్టేసి ఇంకో సైడ్ అది అయ్యేంత వరకు ఇక్కడ రూమ్ అయితే ఊడ్చేస్తున్నాను. ఆల్రెడీ నా కన్నమ్మ లేచింది, తనకు బ్రష్ కూడా చేపించేసాను. ఆడుకుంటుంది, ఇంకా ఇడ్లీ అయితే అవుతుంది తన కోసము. ఇక మా వారు ఉంటే సగం పని మా వారే షేర్ చేసుకుంటారు. పాప పని అంతా తనే చూసుకుంటాడు. తనకు బ్రష్ చేపించడము అండ్ ఫుడ్ తినిపించడము, స్నానం చేపించడము, తనకు రెడీ చేయడం అంతా తనే చూసుకుంటాడు. ఇంకా పైన ఇక వంట, ఇంట్లో పని కొన్ని కొన్ని నేను చేసుకుంటానన్నమాట. అసలు పిల్లలు పుట్టాక ఎక్కువ పనులు ఏముంటాయి, పిల్లలవే ఉంటాయి మనకి. ఇవన్నీ దాని తర్వాత ఈ ఇంట్లో పని అంతా చిన్నగానే అనిపిస్తాయి. వాళ్ళకు ఫస్ట్ ఫుడ్ పెట్టి స్నానం చేపించి పడుకోబెట్టేస్తే పెద్ద పని అయిపోయినట్టు ఫీల్ ఉంటదన్నమాట. తర్వాత మనం ఏం చేసుకున్నా పెద్దగా ఇబ్బంది అనిపించదు. వాళ్ళు పడుకోకుండా ఇటు అటు ఆడుకుంటే ఏడ తగిలించుకుంటారో, ఏడ పడిపోతారో కింద అనేసి ఒక కన్ను వాళ్ళ మీద, ఇంకో కన్ను పని మీద ఉంటది. అసలు దేని మీద కాన్సంట్రేషన్ పెట్టినట్టు అనిపియదన్నమాట. సో మా వారుంటే అవన్నీ ఏమనిపియదు. లేదు కాబట్టి కొంచెం లోటుగా అనిపిస్తుంది. ఇక అదంతా ఇంట్లో అంతా రూమ్ ఊడ్చేసాక బయటైతే ముగ్గేస్తున్నాను. సో మా అక్కయ్య, పక్కింటి అక్కయ్య గుమ్మము, ఆ గుమ్మం చాలా దగ్గరగా ఉంటది కాబట్టి ఇద్దరు పొత్తులో ఒకే ముగ్గేసుకుంటాం మేము. ఇప్పుడు తనకి మోస్ట్లీ అక్కే వేస్తది. ఎందుకంటే నాకు పెద్దగా ముగ్గులు రావు. అక్కకైతే చాలా మంచి మంచి ముగ్గులు వస్తాయన్నమాట. సో పెద్దగా నేను వెయ్యను ఎక్కువ, తనకి హెల్త్ బాలేదనేసి ఇక నేనైతే వేస్తున్నాను. ఇక్కడ నాకు పెద్దగా రాదు. ఏదో వచ్చిన విధంగా ఒక ముగ్గునైతే కంటిన్యూ చేస్తా ఉంటా నేను. సో అదన్నమాట. ఆల్రెడీ చూస్తున్నారు కదా, నేను ముగ్గులేస్తా అంటే వచ్చి కూర్చున్నది ఇంకా. ఇక డోర్ తీస్తే చాలు ఇంకా ఇంకో డోర్ కొడతా ఉంటది. అక్కడ వాళ్ళ ఇంట్లో కూడా పాప ఉంటదన్నమాట. ఇద్దరు ఆడుకుంటారు. సో ఇద్దరు ఆడుకుంటారు, మళ్ళీ కొట్టుకుంటారు. వాళ్ళు ఆగమాగం చేస్తారు. అదొక భయం ఉంటది నాకు. ఇక నేను ముగ్గులేస్తా అంటే మంచిగా సిన్సియర్ గర్ల్ లాగా కూర్చున్నది. ఇక డిస్టర్బ్ చేయదు నన్ను. ఏ పని చేసినా డిస్టర్బ్ చేయదు కానీ ఇక నేను నడిచినా నా వెనకాల నడుస్తూనే ఉంటది. ఇట్లా పెద్దగా ఇబ్బంది ఏం పెట్టదు. బట్ వాళ్ళు పడుకుంటే ఇంకొంచెం ప్రశాంతత ఉంటదని నా ఫీల్ అన్నమాట. ఆల్రెడీ వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి. ఇక ఆడుకుంటారు ఇక కొంచెం సేపు. ఆడుకుంటున్నారు కదా అనేసి అట్లా వదిలేనన్నమాట. ఒక కన్ను వాళ్ళ మీదనే ఉంటది. ఎందుకంటే వాళ్ళని ఒకరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. కొట్టుకోవడము, నెట్టుకోవడము, మళ్ళీ డోర్‌లో చేయి పెట్టుకోవడము ఏదో ఒకటి చేసుకుంటా ఉంటారు కాబట్టి ఇక ఒక్కరు, నేనైనా గానీ, అక్క అయినా గానీ, అన్నయ్య అయినా గానీ చూసుకుంటా ఉంటాం అన్నమాట. వాళ్ళకి ఒకరు కాపలా గాయాలి అట్లుంటది. పిల్లలతో అట్లే ఉంటది. వాళ్ళకి ఒక ఏజ్ వచ్చేంత వరకు ఇక తప్పదు మనకి ఇవన్నీ. వీళ్ళు 5 ఇయర్స్ రావాలి, స్కూల్‌కెళ్ళాలి గానీ వాళ్ళకి తెలియదు ఎట్లా ఉండాలి ఏంటి అనేసి. మీ ఇంట్లో పిల్లలు కూడా అంతేనా? అయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో ఇక నెక్స్ట్ నేను ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. నా ప్రాసెస్‌లో నేను కొంచెం డిఫరెంట్ ఉంటది నేను చేసే చట్నీ. చాలా టేస్టీగా ఉంటది. డిఫరెంట్ టేస్ట్ ఉంటదన్నమాట. ప్రాసెస్ కూడా చెప్పేస్తాను. ఫస్ట్ పల్లీలుంటాయి గదా. సో పల్లీలను వేపుకుంటానన్నమాట. అంటే వితౌట్ ఆయిల్‌తోనైతే వేపేసుకుంటాను. అది మంచిగా కలర్ వచ్చేంత వరకు వేంపేసుకొని పక్కన పెట్టేస్తానన్నమాట. సో పక్కన తీసేస్తాను వేరే ఒక బౌల్‌లో. సో దాని తర్వాత ఇంకా ఆయిల్ పోసి టమాటాలను ఇట్లా సగం కట్ చేసి ఇలా ఆయిల్‌లోని మిర్చిలను, టమాటాలను వేసేస్తానన్నమాట. అవి మంచిగా వేగాక ఇక బయట తీసి ఆహ్
మిక్స్ అయితే పట్టుకుంటాను చల్లారినాక ఉప్పేసి. ఇక దాని తర్వాత మళ్ళీ పోపేసుకుంటే ఏసుకోవచ్చు. లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇక పోపేసుకోవాలంటే అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ మనం వెల్లిపాయలు ఇవన్నీ వేసేసుకోవచ్చనమాట. పోపేస్తే ఇంకా బావుంటది. నేను అప్పుడప్పుడు పోపేస్తాను. అప్పుడప్పుడు వేయననమాట. సో, ఇది చాలా బావుంటది. ఒక్కసారి ట్రై చేయండి. మస్తు టేస్ట్‌గా ఉంటది. ఇడ్లీ మీద ఇంకా బావుంటదనమాట. సో, ఎప్పుడు ఇడ్లీ చేసినా ఈ చట్నీ చేయంది అసలు తిననే తినను. తినబుద్ధి కాదనమాట నాకు. సో, చాలా బావుంటది. వన్స్ ట్రై చేయండి. ఇంగ నెక్స్ట్ నేనిక్కడొచ్చేసి మిక్స్ అయితే పడుతున్నాను పచ్చడిని. నాకలా ఎవరు నేర్పించారంటే మా నానమ్మ చేసేదనమాట. మా నానమ్మ చేయి ఇడ్లీలంటే మస్తు ఇష్టం నాకు. అదెందుకిష్టం ఏంటి అనేసి నాకు లేట్‌గా అర్థమైందేంటంటే చట్నీ అన్నమాట. చట్నీతోని అది చాలా బావుంటదనమాట. మా నానమ్మ నేర్పించిన చట్నీ ఇది. నేనే కాదు మా అత్తమ్మలు కూడా ఇదే విధంగా చేస్తారు. సో, వాళ్ళకి గూడా మా నానమ్మనే ట్రైనింగ్ అనమాట. సో, అందుకే అదే కంటిన్యూ అయితుంది. ఇంక వేరే పల్లీ చట్నీ నేను తినలేననమాట. బయట తింటాను. ఇంట్లో చేసుకున్నప్పుడు మాత్రం ఇదే తింటాను. బయట ఒకవేళ నేను ఇడ్లీ తిననసలు మోస్ట్‌లీ. ఎందుకంటే బయట చట్నీ నాకు ఆ ఇడ్లీతోని నచ్చదు. దోస అయితే తినగలుగుతా గానీ, ఇడ్లీ అయితే తినను. ఇడ్లీ మాత్రం ఇంట్లోనే తింటాను. ఆల్రెడీ నా కన్నమ్మకైతే ఇడ్లీ పెట్టేసాను. నేను గూడా ఇక్కడ కూర్చొని ఇడ్లీ అయితే తింటున్నాను. సో, ఇక నెక్స్ట్ ఏముంటది? ఏముండదు. నెక్స్ట్ ఇప్పుడు గిన్నెలు కడిగేస్తాననమాట. తిన్న తర్వాత ఉంటాయి గదా! సో, నాకు ఇడ్లీ చేయాలంటే పెద్ద చికాకేంటంటే గిన్నెలు ఎక్కువైపోతాయన్నమాట. కడగాలంటే చికాకొస్తది. ప్రాసెస్ తక్కువనే ఇడ్లీది. కానీ పని మాత్రం ఎక్కువుంటది. అదే దోసదైతే ప్రాసెస్ తక్కువ. కానీ ఎక్కువ. లేట్‌గా నిల్చోవడం, ఒక్కొక్కరికి వేయడం, అది చేయడం చాలా ఎక్కువనమాట. కానీ అంత గిన్నెలైతే అవ్వవు. సో, దేనికి దానికి డిఫరెన్స్ ఇంత ఉంటదనమాట. అప్పుడప్పుడు నా మూడ్ బట్టి తిన్న తర్వాత మంచిగా గిన్నెలైతే ఎప్పటికప్పుడు కడిగేస్తాననమాట. అంటే పొద్దున బ్రేక్‌ఫాస్ట్‌కి అంట్లుంటాయి గదా! అవన్నీ తిన్న తర్వాత కడిగేస్తాను. ఇగ ఈవినింగ్ కడగడం పనుండదనమాట. అప్పుడప్పుడు బద్ధకం అయిపోతే వన్స్ తిన్న తర్వాత రిలాక్స్ అయ్యి ఫోను పట్టుకుంటే మాత్రం ఇంకా ఆ పని అక్కడే ఉంటది. ఇక చేయను. మళ్ళీ ఈవినింగే కడుగుతాను. సో, అదనమాట. ఇక్కడైతే కడిగేస్తున్నాను ఆల్రెడీ మార్నింగే. ఇంకా ఎప్పటినుంచో నాకు ఫుల్ హెడ్‌ఏక్ వస్తుంది. అసలు ఆయిల్ నేను ఎక్కువగా పెట్టుకోను. హెడ్ బాత్ చేసే ముందే పెడతాను. సో, హెడ్‌ఏక్ వస్తుందనేసి ఇక్కడ ఆయిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. అసలు ఏదైనా మంచి కండిషనర్ అండ్ మంచి ఆయిల్ చెప్పండి. నా ఆయిల్ అయితే పారాషూట్‌ను, కండిషనర్ ఏం యూజ్ చేయను నేను. షాంపూ వచ్చేసి సన్‌సిల్క్‌ది చేస్తాను అండ్ హెడ్ అండ్ షోల్డర్ చేస్తాను. ఈ రెండే అనమాట. సో, ఇదన్నమాట ఫుల్ హెయిర్ ఫాల్ అయితుంది. ఏదైనా ఉంటే మీరు చెప్పండి. కామెంట్ చేయండి. నేను అదే యూజ్ చేస్తాను. సో, అంతే ఇంకా వీడియో గనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ సపోర్టు, మీ లవ్ అండ్ ఇవన్నీ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్లీజ్ నా ఛానల్ ఇప్పుడిప్పుడే మంచిగా గ్రో అయితుంది. సో, వీడియో అందరూ ఫుల్‌గా చూడండి. కట్ చేసుకుంటూ చూడకండి. ఎప్పటినుంచో బిఫోర్ మ్యారేజ్ నుంచి నాకు చాలా ఇష్టం అనమాట యూట్యూబర్ అవ్వాలని. కానీ నాకు అనిపించేది మన వీడియోస్ ఎవరు చూస్తారు? నేనెక్కడ అయితాను? నేను కానేమో యూట్యూబర్‌ని. అందరూ అయితున్నారు కదా! నేనెందుకు అయితలేను? ఎందుకు నాకు వ్యూస్ తక్కువొస్తున్నాయి? అందరికి ఏం కంటెంట్ లేకున్నా గానీ వ్యూస్ వస్తున్నాయి కదా! అనేసి మస్తు అనిపిస్తుండే. ఇప్పుడు గూడా అనిపిస్తది అప్పుడప్పుడు. బట్ దేనికైనా ఓపిక ఉండాలి. ఓపిక అనేది చాలా అవసరము. ఓపిక ఉంటేనే సక్సెస్ అనేది చాలా గట్టిగా ఉంటదనేసి ఒకటి గట్టి నమ్మకం అనమాట. సో, ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.